తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు ఆ నటులు. అంతేకాదు తన నిజాయితీతో, తన యాటిట్యూడ్‌తో, తన యాక్టింగ్‌తో అదరగొట్టి లక్షల మంది ప్రేక్షకులని మనసులని దోచుకున్నారు ఆ నటుడు. 'బైకర్‌తో' మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు. తగ్గేదేలే అంటున్నారు ఆయన. ఆఫ్‌కోర్స్ అర్థమై ఉంటుంది టీవీ నైన్ స్టూడియోలో ఎవరున్నారో, మన పాడ్‌కాస్ట్ గెస్ట్ ఎవరో. యెస్, మీ గెస్ కరెక్ట్. డాక్టర్ రాజశేఖర్ గారు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్తే, ఎట్లున్నారు? నమస్తే అండి, బాగున్నాను. సార్ మస్తు కనిపిస్తుంది సార్ మీ ఫేస్, మీ గ్లో. ఎందుకంటే ఆ బైకర్ సక్సెస్ అంతా కనిపించేస్తుంది ఆ గ్లో. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా ఎంజాయ్ చేస్తున్నాను. యాక్చువల్లీ మాకు షూటింగ్ ఉండింది. షూటింగ్ క్యాన్సిల్ చేసి బైకర్ యూవి క్రియేషన్స్కి ప్రమోషన్కి వెళ్ళాలి. 4 days టూర్ వెళ్తున్నాం. ఓ చెన్నై, వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి ఇక్కడంతా వెళ్తున్నాం. సో నాకేమనిపించింది, 4 days ఎస్, మనం జీవితాంతం మనం వెయిట్ చేసింది దేనికోసం? సక్సెస్ కోసం. సో ఆ సక్సెస్ ఇప్పుడు మనకు వచ్చింది. వెరీ హ్యాపీ. ఎందుకంటే దీనికోసమే ఏ ఫంక్షన్ జరిపించుకోవటం లేదు. బర్త్డే అయినా సరే, ఏదైనా సరే ఒక ఇంట్రెస్ట్ ఉండేది లేదు. ఏమి ఇప్పుడు నెక్స్ట్ మన సినిమా ఏది రిలీజ్ అయ్యి సక్సెస్ అవుతుందో అప్పుడే మనకి అన్నట్టు అనుకున్న నాకు ఇవాళ సక్సెస్ వచ్చింది. షూటింగ్ వేరే హాలిడేస్ ఇచ్చి టూర్ వెళ్తున్నాము. సో ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్. సూపర్ సార్. బైకర్ సక్సెస్ ఇంత రేంజ్లో వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేసిండ్రా అసలు? ఎందుకంటే ఒకప్పుడు అసలు మీ గురించి క్యూలు కట్టిళ్ళు ప్రొడ్యూసర్లు, మీ డేట్ల కోసం అసలు ఈగర్గా వెయిట్ చేసిర్రు. కానీ మధ్యలో కొంత గ్యాప్ వచ్చిన తర్వాత అఫ్కోర్స్ అట్లాంటివి చూడాలి, ఫేము నేము మళ్ళీ వస్తే మంచిగా అనిపిస్తుంది. ఆ ఈగర్ వెయిటింగ్ తర్వాత ఇది ఒక రైట్ టైం అనిపిస్తుందా? యా, రియలీ. నేను ఎన్ని రోజులు దేవుడు దండం పెట్టుకున్నాము, ఇవాళ వచ్చింది సక్సెస్ బైకర్ రూపంలో. నేను బైకర్ ఫస్ట్ విన్నప్పుడు అది సర్వానంద్ గారి సినిమా. అందులో సూపర్ క్యారెక్టర్, మన సబ్జెక్టు బాగుంది. ఇది మనం చేస్తే మనకు వచ్చే పేరు మనకు వస్తుంది అన్నట్టు చేశాను. లాస్ట్లో ఎంత పేరు వచ్చిందంటే, సర్వానంద్ గారు మొన్న అంటున్నారు, నేను మాత్రం హీరో కాదు, ఇది హైలైట్ అసలు. సూపర్. రాజశేఖర్ కూడా హీరో, అంత సక్సెస్ వచ్చింది, అందరి అంత నచ్చారు అని చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉండింది. ఎస్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్న దాంట్లో వెళ్ళి సోల్ క్యారెక్టర్ని చేస్తే మనకు యూస్ అవుతుంది అని అనుకున్న నాకు నిజంగా ఈ సక్సెస్ యూస్ అయ్యింది. సార్ హీరోగా చేసిన తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు హీరోకి ఫాదర్ లెక్క చేయాలనా అని ఎప్పుడన్నా ఒక్క సెకండ్ అన్నట్లు ఆలోచించిండ్రా? ఈ మూవీ క్యారెక్టర్ ఆఫర్ ఆలోచించాను. ఆలోచించి బట్టే ఈ క్యారెక్టర్లో ఉన్న సోల్, సో అది లేదు, మనం చేద్దాం. ఫాదర్ అనడం పెద్ద విషయం కాదండి. ఇందులో వచ్చే చిన్న మనోడి క్యారెక్టర్ ఒకటి చేసి తాత అంటాడు. అది ఎక్కువ కొంచెం ఏంటో ఒకే సినిమాలో ఫాదర్ ప్లస్ తాత అయిపోయాము అని నేను అనుకున్నాను. బట్ సరే, మనం అనుకుని చేసేదే కదా, ఇలాగే ఉంటుంది, లెట్స్ డూ ఇట్ అని చేశాను. నిజంగా చాలా హ్యాపీగా ఉన్నా. సార్ ఒకప్పటి సక్సెస్ లెక్క ఇప్పుడు ఇది ఈక్వల్ అనిపిస్తుందా? మాకైతే అనిపిస్తుంది చూసేటోళ్ళకి. మీకు ఎట్లా అనిపిస్తుంది? డెఫినెట్గా ఎంత హ్యాపీగా ఉందో అంత హ్యాపీగా ఉంది. గాడ్ గట్టిగా బ్లెస్ చేసినట్టున్నారు. ఎందుకంటే మీరు ప్రేయర్స్ ఎక్కువగా చేసిన అని చెప్తున్నారు కదా, మీ ప్రేయర్స్ బాగా ఫలించినాయా? ఫలించినాయి. గాడ్ ఈజ్ గ్రేట్. సరే, ఈ సినిమా తర్వాత చూసినాక ఎవరైనా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి మీకు మెసేజ్లు కానీ ఫోన్లు కానీ వచ్చి కలుసుడు కానీ ఎట్లా చెప్పిండ్రు? ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది బైకర్ తర్వాత? బైకర్ తర్వాత అంటే మీరు ఫ్యాన్స్ గురించి అంటున్నారా? అంటే మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, అందరూ, ప్రతి ఒక్కరు ఇండస్ట్రీ నుంచి చాలా రోజుల ముందు మాట్లాడిన వాళ్ళంతా ఇప్పుడు ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్, మీరు సక్సెస్ కొట్టారు, చాలా బాగుంది, చూసాము అని అందరూ చెప్పడం. అండ్ ఈవెన్
నెక్స్ట్ సినిమాకి డేట్స్ అడగడం కూడా మొదలైంది. ఓ సూపర్. ఏమైనా ప్రాజెక్ట్స్ ఓకే చేసిరా సార్? ఇంకా చేయలే, బట్ మాట్లాడుతున్నాం. ఎట్లాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి? అది కూర్చొని వినాలి స్టోరీ. ఇప్పుడు వినడానికి టైం లేదు, బట్ మాట్లాడుకోవడం జరిగింది. మనం మంచి సబ్జెక్ట్ చేయాలి అన్నట్టు ఇద్దరు ముగ్గురు మాట్లాడుకున్నారు. బట్ ఈ 4 days టూర్ అయిన తర్వాత కూర్చొని సబ్జెక్ట్ వింటాను. మీ ఇంట్లో వాళ్ళ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? ఎట్లా ఫీల్ అయినరు? ఏమన్నారు ఎగ్జాక్ట్గా? మేడం ఏమన్నది, పిల్లలు ఏమన్నారు? మేడం అన్నారు సినిమా చూసి, ఇందులో ఎంత బాగా చేసినారో అంత బాగా చేసినారు, మీకు చాలా మంచి పేరు వస్తుంది, పీపుల్ విల్ లవ్ యూ ఆఫ్టర్ దిస్ క్యారెక్టర్, జస్ట్ వాచ్ అని చెప్పారు. అలాగే పీపుల్ ఆర్ లవింగ్ మీ. చెప్పినట్టే జరిగింది. అండ్ మా పిల్లలు కూడా డాడీ సూపర్గా ఉంది క్యారెక్టర్, మీకు చాలా మంచి పేరు వస్తుంది అన్నారు. వీళ్ళు ముగ్గురే చూసిన్నారు సినిమా, నేను చూడలేదు. తర్వాత ఇప్పుడు చూశాను, కానీ వాళ్ళు ముందే చూసి అందరూ సేమ్ థింగ్ అనుకున్నారు, సక్సెస్ అవుతుంది, ఎంత పెద్ద సక్సెస్ అని చూడాలి అని మాట్లాడుకున్నాం. కానీ ఇంత గట్టి హిట్ అయితే అసలు ఇది నిజంగా మీకేమో కానీ మాకు కూడా మస్తు అనిపిస్తుంది సార్. ఈ సక్సెస్ మేము కూడా నిజంగా ఎంజాయ్ చేస్తున్నాం. బైకర్ మీ లైఫ్లో మర్చిపోలేని మూవీ అనుకోవచ్చా? తప్పకుండా నేను ఇలాంటి నిర్ణయం తీసుకుని క్యారెక్టర్ రోల్స్ మనం చూస్ చేసుకుని చేద్దామన్న ఫస్ట్ ఫిల్మ్ కదా, సో మర్చిపోలేను. ఇట్ విల్ బి దేర్. అండ్ నాకు చాలా మంచి పేరు వచ్చింది. మీ సినిమా జర్నీ గురించి మాట్లాడుకుంటే అసలు ఎట్లా స్టార్ట్ అయింది? డాక్టర్ మీరు ఎట్లా యాక్టర్ అయినరు ఏంది? చాలా మందికి ఇప్పటికీ కూడా మీరు ఇంకా చాలా రివీల్ చేయని విషయాలు ఉన్నాయి. మీ జర్నీ గురించి మాట్లాడుకుంటే మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది అంటారు? నేను చిన్నప్పటి నుంచి నాకు కోరిక యాక్టర్ అవ్వాలని, మనసులోనే, బయట ఎవరికి చెప్పను. ఎందుకంటే నాది నత్తి ఉండేది. సో ఈ నత్తితో వెళ్ళి నేను యాక్ట్ చేయాలని అనుకుంటున్నాను అని చెప్పితే సరిగా మాట్లాడలేవు, ఇందులో ఈ నత్తితో నువ్వు యాక్టింగ్ ఏంట్రా నీకు అని అంటారో అని ఎవరికి చెప్పలే, ఎప్పుడు వరకు చెప్పలే, టిల్ యాక్టింగ్ వెళ్ళే వరకు ఎవరికి చెప్పలే. మా కాలేజీలో మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు గెట్ టుగెదర్ అది ఇది ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ అంటుంటారే, నువ్వేంట్రా నువ్వు నీలా ఉంటే నేను యాక్టింగ్ సినిమాకి వెళ్ళిపోతాను అని ఇలా అనేవారు. నా మనసులో నాగే యాక్టింగ్ వెళ్ళాలని అనిపిస్తూ ఉన్నప్పుడు వీళ్ళంతా చెప్పేప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు అన్నట్టు మా మనసులో అనిపిస్తాయి. అందరూ అంటున్నారు మనం వెళ్ళిపోవాలి యాక్టింగ్కి, బట్ మనకి నత్తి ఉందే, మన యాక్టింగ్ వస్తుందా ఏంటి అని నాకు డౌట్. సో నేను మెడిసిన్ ఫినిష్ చేశాను, హౌస్ సర్జన్సీ ఫినిష్ చేశాను, చేసి ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేసి నాకు ఈ ఆలోచన అది ఎగ్జామ్ టైంలో అంటే నాకు ఎక్కువ బాధపడేది ఏంటంటే, అయ్యో మన యాక్టింగ్ వెళ్ళి ఉండొచ్చే. అయ్యో ఏ సబ్జెక్టు ఎగ్జామ్ ఉన్న రోజు ఇట్లా బాగా అనుకునేది మీరు? ఏ సబ్జెక్ట్ అయినా, అనాటమీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ ఇట్లా అంటే మామూలుగా చదివేటోళ్ళు ఏమనుకోవాలి సార్? అవును, లేదు, ఆ చదువుకున్నప్పుడే మనం ఆ టెన్షన్తో కూర్చుంటాం కదా, అప్పుడే ఇదంతా గుర్తుకు వస్తుంది. మనం వెళ్ళి కలిసి చేసి ఉండాలి, ఇంకా చదువుతున్నాము అన్నట్టు మనసు అనిపిస్తే సరే అలా చదివి పాస్ అయ్యి డాక్టర్ అయ్యి క్లినిక్లో కూర్చున్నప్పుడు నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ఏంట్రా మన జీవితం ఇంకా ఈ 4 గోడల మధ్యలోనైనా మన సినిమాకి అనేది వెళ్ళమా, ఇంకెప్పుడు వెళ్ళేది, ఇప్పుడు కూడా ట్రై చేయకపోతే ఇలాగే ఉండిపోతాము అని అనుకుని, ఆ తర్వాత సరే మన యాక్టింగ్ వస్తుందా రాదా మనకు ఎలా తెలుస్తుంది, మన యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవుదాం, మన రాకపోయినా కూడా వాళ్ళు వచ్చేలా చేస్తారు, సో మన యాక్టింగ్కి వెళ్ళిపోవచ్చు అన్నట్టు నేను యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయితే అక్కడ మా క్లాస్లో ఉన్నప్పుడు మా ప్రొఫెసర్ ఏమన్నారు రోజు,
డాక్టర్ రాజశేఖర్ చేసేదే అన్ని కరెక్టు, మీరు చేసేదంతా తప్పు అన్నారు. ఏంటి నేను చేసేది కరెక్ట్, వాళ్ళు చేసేది తప్పు అని. మీరందరూ ఎవరో ఆర్టిస్ట్ని ఇమిటేట్ చేస్తున్నారు, కానీ రాజశేఖర్ మాత్రం ఎవరిని ఇమిటేట్ చేయకుండా సొంతంగా చేస్తున్నారు అన్నారు. ఓహో, ఇలా సొంతంగా చేసుకోవడమే యాక్టింగా, అయితే మనకు వచ్చినట్టే అన్నట్టు నేను యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ కొన్ని రోజులే వెళ్ళాను. తర్వాత నాకు సినిమా నుంచి ఛాన్స్ వచ్చింది, యాక్టర్ అయ్యాను. తమిళ్లో ఫస్ట్ ఈ విలన్గా ఇంట్రడ్యూస్ చేశారు. విలన్గా చేసిన సినిమాని టి కృష్ణ గారు తెలుగులో చూసి నన్ను వందే మాతరం సినిమాకి హీరోగా పెట్టారు. మన గోపీచంద్ వాళ్ళ ఫాదర్ టి కృష్ణ గారు. సో అప్పటి నుంచి ఇంకా హీరోగానే. అసలు ఇట్లా తిరిగిపోయింది కదా సార్. స్టార్టింగ్ స్ట్రగుల్స్ ఏమైనా గుర్తున్నాయా మీకు ఇప్పటికీ? హీరో అయ్యే ముందు మీరు ట్రయల్స్ చేసినప్పుడు కానీ, ఏమైనా రిజెక్షన్స్ ఉన్నప్పుడు కానీ, ఆ రిజెక్షన్స్కి గురైనప్పుడు మీరు ఎట్లా తీసుకున్నారు, ఎట్లా దాన్ని ఓవర్కమ్ చేసినారు, అట్లాంటి ఏమైనా స్టోరీస్ ఉన్నాయా? లేదు, దేవుడి దయ వల్ల హ్యాపీగా వచ్చా. ఓ సూపర్ సార్. మీకు ఎక్కువ స్ట్రగుల్ అవ్వలే. డాక్టర్ నుంచి ఒకేసారి యాక్టర్, చాలా మంది చెప్తారు నేను డాక్టర్ కావాలనుకున్న యాక్టర్ అయినాను, కానీ మీరు అటు డాక్టర్ అయినరు ఇటు యాక్టర్ అయినరు. దీన్ని ఎట్లా అనిపించేది మీకు స్టార్టింగ్ డేస్లో? మన స్టార్టింగ్ డేస్ ఐ లవ్ బోత్ ద ప్రొఫెషన్స్. డాక్టర్ కూడా నాకు చాలా ఇష్టం. పేషెంట్ మన ట్రీట్ చేసిన తర్వాత వాళ్ళ జీవితం అంతా మర్చిపోరు. ఎస్పెషల్లీ ఎమర్జెన్సీ ట్రీట్ చేసిన వాళ్ళు మర్చిపోకుండా వాళ్ళ ప్రతి బర్త్డేస్కి తీసుకొచ్చి నాకు కేక్స్ కట్ చేయించుకుంటారు, కేక్స్ ఇస్తారు, నన్ను కలుస్తారు. ఇలా అండ్ మనకు ఒక పెద్ద ఈవినింగ్ వెళ్ళి క్లినిక్లో 5:30 కూర్చుంటే నైట్ 1 గంట వరకు నాకు ప్రాక్టీస్ ఉండేది. అంత పేషెంట్స్ చూసేవాడిని. డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరే తీసుకుంటా, లేని వాళ్ళ దగ్గర పర్వాలేదు అని ట్రీట్మెంట్ ఇచ్చి నాకు అందుకోసం నాకు ఎక్కువ పేషెంట్స్ ఉంటారు. ఓ సూపర్ సార్, వెరీ గుడ్. సో అలా చూస్తున్నా, అలా ఉన్నవాడిని యాక్టర్ అయ్యి ఇప్పుడు యాక్టర్ జాబు చేస్తున్నా. సో రెండు నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ నేనే డాక్టర్ని. ఆ పని చేస్తున్నా, ఈ పని చేస్తున్నా ఇప్పటికి. అబ్బా, ఎట్లా అనిపిస్తుంది సార్ ఒక్కొక్కసారి ఇది అది రెండు బ్యాలెన్స్ చేయడం జరంత కష్టమే అనిపిస్తుందా? ఏం కష్టం లేదు, మన అన్ని ఇన్నేళ్ళు చూసిన అనుభవం ఉంది కదా, సో కష్టమేమి ఉండదు, హ్యాపీయే. చాలా వరకు చాలా మంది సెలబ్రిటీలు చూస్తాం, చెప్పేది ఒకటి ఉంటే చేసేది ఒకటి ఉంటుంది, కానీ మీది అట్లా ఉండదు. అందుకే నేను ఇందాక ఇంట్రొడక్షన్లో కూడా చెప్పిన మీ నిజాయితీ అని అన్నాను. ఆ నిజాయితీ అనేది ఇట్లా కనిపిస్తుంటే దానివల్ల మీకు మస్తు మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇది ఇట్లా పెడితే మామూలుగా సార్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు పేదోళ్ళకి నేను ఎక్కువగా ట్రీట్మెంట్ చేస్తాను అని, ఆ పుణ్యమే మీకు ఇంతగానో ఉన్నది అనుకోవచ్చా మీకు, మీ పిల్లలకి? ఎందుకంటే మీరు రీసెంట్గా చాలా మేజర్ ఇన్సిడెంట్ జరిగిందని విన్నాము. లైక్ పుణ్యము ఉంది, మనం మంచి పని చేస్తే మనకి అన్ని మంచి జరుగుతుంది. అలాగే బ్యాడ్ పని చేస్తే బ్యాడ్ జరుగుతుంది. ఇప్పుడు మొన్న నాకు యాక్సిడెంట్ అయ్యింది, నేను ఏదో తప్పు చేసినాను, అందుకే నాకు పనిష్మెంట్. అందులోనే నుంచి బయటపడ్డారు కాబట్టి పుణ్యం మనకి కరెక్ట్. అది నుంచి బయటపడిపోయాను. ఇప్పుడు మళ్ళీ 3.5 months అయ్యింది, ఇప్పుడు నడవడం మొదలయ్యింది అన్నీ. సార్ ఏమైంది సార్ అసలు? మామూలుగా మీకు డాన్స్ కన్నా ఎక్కువ ఫైటింగ్స్ ఇష్టము, ఫైటింగ్స్ బాగా చేస్తారు, చాలా యాక్టివ్గా ఉంటారు, ఆ సీన్స్ ఇష్టపడతారు అనుకున్నాం, మీకు ఒకేసారి జరిగింది? ఇది ఈ జంప్ వచ్చి చేస్తున్నప్పుడు ల్యాండింగ్ అప్పుడు కాలు స్లిప్ అయ్యి ఎముకనే బయటకు వచ్చేసింది. అబ్బా, బయటకు వచ్చి ఫ్రాక్చర్ అయ్యింది, డిస్లొకేట్ అయ్యింది. నేను యాక్సిడెంట్ అయిన చోటు నుంచి హాస్పిటల్కి వెళ్ళడానికి 1.5 hours అయిపోయింది. అంత డిస్టెన్స్ 1.5 hours to 2 hours వెళ్ళి ఒక 3 hours ఆపరేషన్ చేశారు. అంత పెద్ద వూండ్ అన్నీ ఫిక్సేటర్ పెట్టి ఫిక్స్ చేసి అంత చేసి 6 monthsకే సరి అవుతుంది అన్నారు. నేను 3 months నుంచి
నేను వర్క్ చేస్తున్నా దేవుడి దయ వల్ల. ఆ, ఇంకా నెక్స్ట్ సినిమాలు కూడా రెడీ అయిపోయాను. గడిచిపోయారు సార్. కొంచెం రెస్ట్ తీసుకోవాలని ఏమి అనిపించట్లేదు సార్? అంటే ఇంత అయ్యో, pain రెస్టే చూసిన మనకి తర్వాత. ఎప్పుడు కష్టాలు. రెస్ట్ అనేదే కష్టం. యాక్టివ్గా ఉంటే పని చేస్తే పని మీదకి ధ్యాస అవును, వెళ్తుందంటారా? అవును, మంచి నిద్ర వస్తుంది. ఆ, ఇదైతే కరెక్ట్ సార్. సార్, ఇంత మేజర్ యాక్సిడెంట్ తర్వాత మీరు మళ్ళీ వర్క్కి వెళ్ళాలని ఏంటి మీ ఇంతజాజం అంతగానం? మీ సీక్రెట్ ఏంది? అట్లా ఎట్లా ఎప్పుడు వర్క్ మోడ్లో బిజీ ఉండాలని చూస్తారా? అవును, అదే కదా ఇంట్రెస్ట్. మంచి మంచి క్యారెక్టర్ చేయడం. నా సినిమా నేను 2 సార్లు చూసా. మ్మ్. నేను నా సినిమా నాకు ఎక్కాలంటే ఒక 3 సార్లు 4 సార్లు అని చూస్తేనే నాకు ఫుల్గా ఎక్కుతుంది. ఫస్ట్ చూసేప్పుడు నా మైనస్లు, నా ఏమి మైనస్ వేసాను, ఏ ప్లస్లు కనిపిస్తాయి, మైనస్ ఎక్కువ కనిపిస్తాయి. సో అందువల్ల నాకు ఎక్కదు సినిమా ఫస్ట్ టైం చూసేటప్పుడు. సెకండ్ టైం థర్డ్ టైం చూసేటప్పుడే నాకు ఫుల్ స్టోరీ. అంటే ఫస్ట్ 2 టైమ్స్ చూసి ఏమేమి చేసిన ఎట్లా చేసిన అని పెట్టి ఆ తర్వాత కంప్లీట్గా చూస్తారు అన్నట్టు. ఎస్. సరే, చాలా మంది తెలుసుకోవాలనుకున్న విషయం కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే మేడం జర్నీ గురించి, మీ జర్నీ గురించి చాలా విన్నాము. కానీ అసలు యాక్చువల్ మ్యాటర్ ఏంటి సార్? ఎవరు ప్రపోజ్ చేసిర్రు, ఎట్లా స్టార్ట్ అయింది? ఆఫ్ ద రికార్డ్ కూడా చూసినాం. అసలు ఈ రోజుల్లో ఇంత అంటే బహుశా మీలాంటి వాళ్ళనే చూపెట్టాలేమో ట్రూ లవ్కి మీనింగ్ ఏంటంటే. ఎందుకంటే ఇందాక కూడా నేను చూసాను మేడం మీ దగ్గరకు వచ్చి ఆ కేరింగ్, దాని ప్యాంపరింగ్. గురించి ఏం చెప్పమంటారండి, జీవితంలో దొరికిపోయా. దొరికిపోయారా సార్? అదృష్టవంతులు అని చెప్పాలి నిజంగా కూడా. మీ జీవితానికి ఒక అర్థం జీవితం మేడం అసలు, అంతేనా? సార్ అలా దొరికిపోయి ఇలా ఆవిడ చెప్పినట్టు నేను ఆడుతున్నాను. అవునా? అంతేనా? సార్, ఎట్లా సార్ మేడం ప్రపోజ్ చేసిరా, మీరు చేసిరా, ఎట్లా స్టార్ట్ అయింది? ఎంతో మంది అమ్మాయిలకి అసలు మిమ్మల్ని చూడాలని డ్రీము, మీతో మాట్లాడాలని, అట్లాంటి వాళ్ళ హార్ట్ బ్రేక్ చేసిర్రు మీరు ఆ టైంలో. జీవితాన్ని ప్రపోజ్ చేశారు కానీ ఇద్దరు వి వర్ ఇన్ లవ్. అండ్ జీవిత అప్పుడు ఎంత లవ్ ఉందో అంత లవ్ ఇప్పుడు కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ సార్. అసలు జస్ట్ నేను చూసి అదే షాక్ అయిపోయినా. అసలు లవ్ లో ఉండి మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం అన్నా చేంజ్ అవుతారు. అఫ్ కోర్స్ చాలా మంది అవుతుంటారు కూడా. ఇప్పుడు చాలా లవ్ ఎక్కువైపోయింది. అలాగే నన్ను చూసుకుంటారు. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ అయ్యింది. ఈ యాక్సిడెంట్లో ఫస్ట్ మెంటలీ కోలుకోవడానికే టైం అవుతుంది. అలాంటి నాకు దగ్గర ఉండి జీవితం మాత్రం కాకుండా కూడా ఇప్పుడు మా 2 కూతుర్లు. సో ముగ్గురు కలిసి నన్ను బంగారంగా చూసుకుని నాకున్న మెంటలీ నాకు ఏమీ బాధపడకుండా ఫిజికలీ కూడా త్వరగా యాక్టివ్గా అయ్యేలా నన్ను చేసింది వీళ్ళే. జీవిత నిజంగా నేను చేసుకున్న అదృష్టం. సార్, మీ ఇద్దరు పరిచయం ఎక్కడ సార్? పరిచయం ఫస్ట్ నేను జీవితం చూసింది అక్కడ ఒక థియేటర్ ఉంది. ఆ థియేటర్లో ఆవిడ సినిమా చూసి వచ్చింది. నేను సినిమా చూసి బయటికి వచ్చినప్పుడు నేను చూసా ఆవిడని ఫస్ట్ చూసింది. తర్వాత ఆవిడని చాలాసార్లు చూడడం జరిగింది. మా లవ్ జరిగింది. ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారి, ప్రేమ కాస్త పెళ్లిగా మారింది. అప్పుడు కూడా నాకు పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. మగాడు అన్న సినిమా. అది ఆ సినిమా ఫస్ట్ నేను జీవిత అందరు కలిసి చేసిన సినిమా. మా సొంత సినిమా. అవును సార్. మన దిల్ రాజు గారు, సుధాకర్ రెడ్డి గారు వాళ్ళే డిస్ట్రిబ్యూటర్స్ ఆ సినిమా. అప్పటి నుంచి అప్పుడు మా యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయ్యి మగాడు సినిమాలో యాక్సిడెంట్ అయ్యి అప్పుడు నన్ను చాలా బాగా చూసుకుని లాస్ట్లో నా పేరెంట్స్ అంతా ఫస్ట్ అగేన్స్ట్ మ్యారేజ్కి. వాళ్ళు ఊర్లో లేనప్పుడే నాకు యాక్సిడెంట్ జరిగింది. వాళ్ళు నెక్స్ట్ డే వచ్చి చూసేటప్పుడు జీవిత నా పక్కన అన్ని సేవలు చేస్తూ హాస్పిటల్లో ఉంది. వాళ్ళు వచ్చి జీవితాన్ని అలాగే ఒక 2-3 వీక్స్ కలిసి
అన్ని తెలుసుకున్నారు జీవితం గురించి, జీవిత సేవలను చూసి మెచ్చుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు మా కోడలు ఈవిడే అన్నట్టు ఫిక్స్ అయిపోయినరు. ఒప్పుకున్నారు. షాక్ అవుతారు కదా ఎవరైనా, కానీ గమనించి ఫిక్స్ చేయడం అనేది గ్రేట్. నిజంగా మీరు అదృష్టవంతులు ఈ విషయంలో. సో అలా అయ్యి మాకు పెళ్ళి అయ్యింది. సో అప్పుడు యాక్సిడెంట్ని నేను కోలుకోవడానికి ఆవిడే హెల్ప్ చేశారు. అది లెఫ్ట్ లెగ్. ఇప్పుడు రైట్ లెగ్కి నా వైఫ్ అండ్ కూతురుతో పాటు నేను కోలుకున్నా. బా సార్, శివాని శివాత్మిక రెండు పేర్లు కూడా ఎంత డివైన్ డివోషనల్గా అనిపిస్తున్నాయి. మీరు శివభక్తులా, అంటే అట్లా కావాలని కలిసి రావాలని పెట్టారు? శివ భక్తుల్ని శివుడి పేర్లు పెట్టాలని అలా పెట్టాము. పిల్లలు ఇద్దరిని ఇండస్ట్రీలోకి రావాలని మీరు కానీ మేడం కానీ ఏమైనా ఫోర్స్ చేసిరా, లేదంటే వాళ్ళంతటా వాళ్ళే ఇంట్రెస్ట్ అడిగి వచ్చిండ్రా? అయ్యో, వాళ్ళకి ఇంట్రెస్ట్, వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్. వాళ్ళకి అది ఇంట్రెస్ట్. డాడీ లాగా డాక్టర్ కూడా అవ్వాలని ఇంట్రెస్ట్. పెద్దమ్మాయి అలాగే డాక్టర్ అయ్యింది. చిన్నమ్మాయిని నేనే వద్దు, మీరు అక్క పడిన కష్టం చాలు, మీరు ఎందుకు కష్టపడతారు, మీరు యాక్టింగే కదా ఎక్కువ ఇష్టం, అలాంటప్పుడు అందులోనే కాన్సన్ట్రేట్ చేయండి అని ఇద్దరు యాక్టింగ్లో చాలా ఇష్టం చేస్తున్నారు. మంచిగా వాళ్ళ సక్సెస్ కూడా వచ్చింది. సార్, వాళ్ళ మూవీస్ చూసిన తర్వాత, అంటే ఎంతైనా ఇంట్లో పిల్లల్ని మన కిడ్స్ లాగా ట్రీట్ చేయడం వేరు, ఆన్ స్క్రీన్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి థియేటర్స్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఒక తండ్రిగా ఆ ఫీలింగ్ మీకు ఎట్లా అనిపించింది? ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది అసలు? అయ్యో, అందరు మెచ్చుకున్నప్పుడు ఐ యూస్ టు ఫీల్ ప్రౌడ్. సూపర్. మా పిల్లలు ఇంత బాగా చేస్తున్నారు, మన ఇది కాపాడారు, మన ఇది యాక్టర్ అంటే మంచిగా యాక్ట్ చేస్తేనే కదా మెచ్చుకుంటారు. సో యాక్టర్ పిల్లలు వాళ్ళు మంచి యాక్టర్ అని చెప్పేలా వచ్చారు. అది చాలా గర్వంగా ఉండింది. జీవిత రాజశేఖర్ పిల్లలు అని మాట్లాడుకుంటుంటే ఒక గూస్ బంప్స్ మూమెంట్ అనిపిస్తుంది సార్, వాళ్ళ టాలెంట్ గురించి కానీ వాళ్ళ సక్సెస్ గురించి కానీ మాట్లాడుతున్నప్పుడు. ఎస్, మీ పిల్లలు చాలా బాగా యాక్ట్ చేస్తారండి, మీ పిల్లల సినిమా చూసామండి అని అందరూ చెప్పడం, అలాగే మా పిల్లలతో ట్రావెల్ చేసేప్పుడు పిల్లల్ని వచ్చి అందరూ అప్రిషియేట్ చేయడం, ఇదంతా చూస్తుంటే చాలా ఆనందం. అమ్మ కూచిలా నాన్న కూచిలా వాళ్ళు ఇద్దరిని ఇష్టపడతారు, కానీ మేము ముగ్గురు పార్టీ. మీరు పిల్లలిద్దరు మీరు జీవిత సెపరేట్ పార్టీ. సింహ సింగిల్ ఉంటారు సార్. సింగిల్ ఉందో ఏమో, మేమే డామినేషన్. లేదు సార్, లేడీ సింహం మేడం. సార్, మామూలుగా ఇండస్ట్రీలో ఎంత మంది ఉన్నా, ఎవరు అవునన్నా కాదన్నా, మీ పేరు జీవిత రాజశేఖర్ అంటే పేరు ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఎట్లా అనిపిస్తుంది మీకు? లవ్ బర్డ్స్ నిజం చెప్పాలంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? అదేమి కొత్తగా ఏమి అనిపించబోతుంది, అలవాటు అయిపోయింది. మనం ఒక అందరికీ ఒక ఎగ్జాంపుల్గా నిలిచాము అన్న ఒక సంతోషం ఉంటుంది. ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కూడా మీ జంట. అంటే లవ్ మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్ చూసి అప్పుడున్న జనరేషన్లో చూస్తే అరే ఇట్లా కూడా ఉండొచ్చు అని చెప్పి మీరు ఒక ఎగ్జాంపుల్గా నిలిచిండ్రు. మా అందరికి కూడా మస్తు హ్యాపీ సార్. తెలుగు ఇండస్ట్రీలో మీకు బాగా నచ్చిన నటులు ఎవరు సార్? బాగా యాక్ట్ చేసే వాళ్ళందరూ నాకు ఇష్టం. అందులో కామెడీ చేసేవాళ్ళు ఇంకా ఇష్టం, పాట పాడేవాళ్ళు అది ఇంకా ఇష్టం. సో దే ఆర్ వెరీ మచ్ టాలెంటెడ్. యాక్టింగ్ చేసి పాట పాడి బాగా డ్యాన్స్ చేసి చేసేవాళ్ళు అంటే నాకు ఇష్టమే. కామెడీ సినిమాలు యాక్ట్ చేసే హీరోలు అంటే ఇంకా ఇష్టం. సార్, మా ఆయన బంగారం మూవీ చూసి టీవీలలో చూసి ఎట్లా ఏడిసినరో, ఇప్పుడు బైకర్ చూసి అయితే విజిల్స్ కేరింతలు మొత్తం అట్నుంచి తీసి మీరు ఇటు పడేసారు బైకర్లో ఒక్కసారి మా అందరినీ. శర్వానంద్ గారితో, అంటే మీ దగ్గర నుంచి శర్వానంద్ గారు ఏం నేర్చుకున్నారని మీకు అనిపించింది? అండ్ ఆయనతో వర్క్ చేయడం మీకు ఎట్లా అనిపించింది సార్? అంటే మీరు ఒక ఇన్స్పిరేషన్ ఉన్నారు అందరికీ, ఇప్పుడు వాళ్ళతో వర్క్ చేయడం. నేను శర్వానంద్ గారి సినిమా చేసినప్పుడు ఆయన ఇచ్చిన మర్యాద, రెస్పెక్ట్ అండ్ అన్నీ చూసి ఐ వాజ్ వెరీ హ్యాపీ. మేము ఎక్కువ కలుసుకోలేదు, కానీ ఇప్పుడు సక్సెస్ తర్వాత మేము ఎక్కువ కలుసుకున్నాము, ఇంకా క్లోజ్ అయ్యాము.
అంతకుముందు మేమిద్దరు కరెక్ట్గా మానిటర్ చేసుకుని టేక్ వెళ్ళిపోవడం. అలాగే ఆయన చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం. ఆయన వెయిట్ తగ్గించి. ఏం డెడికేషన్ సార్, నిజంగా అట్లా ఉంటారా? అవును, ఉన్నారుగా. అంటే మేమెంత ఆన్ స్క్రీన్ లో చూసినాం కానీ ఆఫ్ ద రికార్డ్ ఎట్లుంటారు సార్, ఆఫ్ స్క్రీన్ లో ఎట్లుంటారు వాళ్ళు? డెఫినెట్గా ఆయన రేసింగ్ పర్సన్ లాగానే కనిపించాలి అని. కేబీఆర్ పార్క్ చుట్టూ దగ్గర దగ్గర అవును, కేబీఆర్ పార్క్ మేము వాకింగ్ వెళ్తాము, ఆయనను నేను చూస్తాను. ఆయన జాగింగ్ చేస్తూ ఉంటారు, చాలా కష్టపడతారు. అలా కష్టపడి వెయిట్ తగ్గించారు. వెయిట్ తగ్గించిన చాలామంది చేస్తారు కానీ వాళ్ళు అలా టైర్డ్గా ఫిట్గా ఉండరు. బట్ ఈయన వెయిట్ తగ్గించి కూడా బాగా ఫిట్గా ఉండి సినిమా చేశారు. అది మీ సినిమా చూస్తే మీకు అసలు అర్థం అవుతుంది సార్. ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడే మేము షాక్ అయిపోయినాం. ఎవరి పిల్లగాడు, కొత్త పిల్లగాడు ఎవరైనా ఫేస్ చూస్తేనే శర్వానంద్ లెక్కున్నాడు అని అనుకున్నాం సార్. అంత ఫిట్నెస్ ఫ్రీక్ అయిపోయినరు. మీరు ఈ మూవీ కోసం ఎట్లాంటి ఎఫర్ట్స్ పెట్టినరు, ఏమన్నా బాగా గుర్తున్నాయా మీకు? నేను ఎప్పుడు ఒక సోల్జర్ వార్ కోసం ఎలా రెడీగా ఉంటాడో అలా నా ఫిట్నెస్తో నేను ఏ సీన్ ఇచ్చినా, పరిగెత్తమన్నా లేదు జంప్ చేయమన్నా, ఏది చేయమన్నా ఫిట్గా ఉండాలి అని షూటింగ్ ఉన్నా లేకపోయినా నేను ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేసేవాడిని. సో అందువల్ల నాకు అన్నీ ఫిట్గా ఉన్న. సార్, ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే అట్లా షూటింగ్ ఉన్నా లేకపోయినా అట్లా బ్యాలెన్స్ చేసుకోవడం? అవును, అట్లా మెయింటైన్ ఎట్లా అవుతుంది సార్? అదే పిచ్చి డెడికేషన్ కూడా. డాక్టర్ అయినందుకు ఎప్పుడు కొంచెం మీరు ఇట్లా అలర్ట్గా ఉంటారా? నేను డాక్టర్ కాబట్టి మంచి ఫుడ్ తినాలి, మంచిగా మెయింటైన్ చేయాలి ఫిజిక్, అది ఇది అని చెప్పేసి. 40 ఏళ్ళ కిందట ఎట్లున్నారో ఇప్పుడు అట్లనే ఉన్నారు. ఏం సార్ ఈ సీక్రెట్? మేడం ఏం ఫుడ్ పెడతారు చెప్పండి, మేము కూడా ఇంట్లో ట్రై చేద్దాం. నాకు టెన్షన్స్ ఎక్కువ తీసుకోను, ఓవర్గా తినను, కరెక్ట్గా తింటాను, బాగా నిద్రపోతాను. ఎన్ని అవర్స్ పడుకుంటారు సార్? మినిమం 8 hours. అబ్బా. ఫుడ్ లిమిటెడ్గా? ఫుడ్ చాలా లిమిటెడ్. రైస్ తింటారా? ఏదైనా తింటా కానీ తక్కువ, లిమిటెడ్గా. నిన్న కూడా రసగుల్లా తిన్నా. రోజు ఎక్సర్సైజ్ చేస్తాను. ఎంతసేపు అవుతారు సార్? మినిమం 1 hour, 2 hours, 3 hours కూడా చేస్తా. వెళ్ళి ఇప్పుడు స్టార్ట్ చేస్తే సార్ నాకు గిల్టీగా అనిపిస్తుంది. వామ్మో, పిల్లలు కూడా అబ్బాబ్బాబ్బా ఏం తింటారో కానీ ఎంత ముద్దుగా ఉంటారు సార్. అలా స్కిన్ కానీ వాళ్ళు కానీ అబ్బాబ్బాబ్బా. ఫ్యూచర్లో అయితే పెద్ద హీరోయిన్లు అవ్వడం అయితే పక్క, ఇంకా 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 మంచి పెద్ద హీరోయిన్లు అయితే అవుతారు. ఎట్లా సార్ వాళ్ళు కూడా ఇట్లనే డైట్ ఫాలో అవుతారా? అన్ని డాడీ ఏమేమి ఫాలో చేస్తానో వాళ్ళు కరెక్ట్గా ఫాలో చేస్తారు. ఇదంతా మెన్యూ అంతా మేడం డిసైడ్ చేసేది? మెనూ వాళ్ళ ఇష్టం. బట్ అందరినీ ఒక దాంట్లో పెట్టి అందరికి హెల్ప్ చేసి అందరి విషయాలకి దగ్గర ఉండి హెల్ప్ చేసి చేయడం మాత్రం మేడం. మదరు, వైఫ్, న్యూట్రిషనిస్టు, డాక్టరు, అన్ని యాక్టర్స్, మామూలుగా సార్ మామూలుగా మీరు ఏం చేసినా వైరల్ అవుతుంటుంది. మాట్లాడినా, పాట పాడినా, డ్యాన్స్ చేసినా ఏదైనా వైరల్ అవుతుంటుంది. ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ మీరు ఏం చేస్తారా అని చూసుకుంటూ కూర్చునేటోళ్ళు కూడా ఉన్నారు. రీసెంట్ టైంలో గోటీలు అంటూ కొన్ని రీల్స్ వైరల్ అయినాయి కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? మేమైతే నవ్వుకున్నామే, గిట్లా కూడా ఉంటారా కామెడీ కానీ? మీరు ఎట్లా తీసుకున్నారు ఆ సిచ్యువేషన్? ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది అని వెతికాను. 3 కోట్లు వస్తుందంట నెలకి. అండ్ చాలామంది ఫోన్ చేసి జాబ్లు అడిగారు. ఈ సోషల్ మీడియాలో వచ్చే వాటిని ఎట్లా చూస్తారు మీరు? ఎంజాయ్ చేశా. నాకు సినిమా రిలీజ్ అయినట్టు పబ్లిసిటీ కదా, ఎంత వైరల్ అయింది. ఎంత వైరల్ సార్, హైదరాబాద్ అంతా ఫ్లెక్సీలు పెడతారు, అంత పబ్లిసిటీ. అవును, అది ఒక పబ్లిసిటీ. ఇదేమిటమ్మా అది ఇంకా కేక సార్, అది ఒక పెద్ద పబ్లిసిటీ. సో ఆ తర్వాత ఇప్పుడు కిరణ్ పవరం గారు ఆ డాన్స్ చేసినప్పుడు మీరు చూసి ఏమన్నా రివ్యూస్? మాట్లాడుకున్నాము, ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్నాము. నేను థ్యాంక్స్ చెప్పాను, ఆయన నాకు చెప్పారు. అది ఆయన ఎక్స్పీరియన్స్. ఆయన ట్రాక్టర్ నడిపేవారంట.
ట్రాక్టర్ నడిపేప్పుడు కొన్ని సాంగ్స్ వింటూ ఉంటారు. వింటారు ఆటోలలో ట్రాక్టర్లలో కొన్ని అప్పుడు ఆయనకి ఇదేమిటమ్మా మాయా మాయా చాలా ఇష్టం అంట ఆ సాంగ్. అది సినిమాలో పెట్టాలని చివరికి పెట్టాను, మంచి సక్సెస్ అయ్యింది. మీకు మాత్రం సినిమా సక్సెస్ అవ్వాలని నాకు కూడా ఓ సినిమా రిలీజ్ అయ్యింది. సార్ చిన్న చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ దాకా ఎంత మంది చేసిర్రో రీల్స్ అయితే. అసలు ఇదేమిటా మా మాయ అనగానే కూర్చున్నాడు ఎక్కడిది నిలబడి ఎగురుడు మస్తు అనిపించింది సార్. ఇట్లా వైరల్ అవుతున్న వీడియోస్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చూసి కామెడీగా తీసుకుంటారా, ఏంది ఇట్లా చేస్తుంది అనుకుంటారా, చేస్తున్నారంటారా? చాలా కామెడీగా తీసుకుంటాను. నన్ను ఇమిటేట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఈ గోళీల ఫ్యాక్టరీ వరకు. అయ్యో బాబోయ్. సార్ ఈ గోళీల ఫ్యాక్టరీ గురించి మేడం ఉన్న పిల్లలు ఏమన్నారు? ఏంటంటే మాకు తెలియకుండా ఇంకో ఫ్యాక్టరీ పెట్టినావు అన్నారా? లేదు, ఎక్కడ ఉంది అనే అందరూ వెతికాం. జాబులు ఫుల్ అయినాయి అంటున్నారు సార్, వేకెన్సీ లేదంటున్నారు. జనాలు తట్టుకునేది ఎట్లా అంటారు? కొత్త ఫ్యాక్టరీస్ పెట్టాలి. అబ్బా సార్ ఎంత పాజిటివిటీ సార్, అసలు ఇట్లుండాలి. అందుకే మీరు ఎప్పటికీ నిత్య యవ్వనంగా ఉంటారు, హ్యాండ్సమ్ గా. నాకు ఇప్పుడు అర్థమైంది, ఎన్ని రోజులు ఫుడ్డే అనుకున్నా, థింకింగ్ కూడా, పాజిటివిటీ కూడా, ఎనర్జీ. అందుకే మీకు ఇట్లా ఉన్నది సార్. సార్ మీరు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఈ మధ్య కాలంలో అయితే సోషల్ మీడియాలో మీరు ఎక్కువ హల్చల్ చేస్తే మాలాంటి వాళ్ళని చూస్తే ఎంజాయ్ చేస్తున్నాం. అంటే కొన్ని పాజిటివ్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ ఉన్నాయి. ఈ నెగిటివ్ని మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? మోస్ట్ ఆఫ్ ది టైం ఖాళీగా ఉన్నప్పుడు ఎట్లాంటి పనులు చేస్తారు? అదే నేను అనుకునేవాడిని, జైలు చాలా తక్కువ ఉందే, పాపం చేసేవాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారే, వీళ్ళగత ఎలాగ వాళ్ళకు జైలు లేదు, ఏమీ లేదు, వాళ్ళు అలా హ్యాపీగా బతికేస్తారే అని అనుకున్నా. కానీ దేవుడు అందరికీ ఇప్పుడు ఆ ఖాళీ టైము నేనేం చేశాను అని అడిగారు కదా, కూర్చొని ఆలోచిస్తూ ఉన్నా. సో అది ఒక లగ్జరీ జైలు. సో ఇలాంటి జైలు డిఫరెంట్గా దేవుడు పనిష్మెంట్ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అది వాళ్ళ జీవితంలో జరిగిపోతూ ఉంటుంది. అలా జరిగేది మనకు ఇప్పుడు మంచి సబ్జెక్టులు రాలేదు అన్నది మనకు పెద్ద మైనసే, ఒక జైలు పనిష్మెంట్ లాగానే అని నేను ఆలోచనప్పుడు ఇది ఎత్త అనుకున్నాను. సో ఇలాగే ఉంది జీవితం, చూస్తే అలాగే కనిపిస్తుంది. ఎవరెవరికి ఎప్పుడప్పుడు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో అది దేవుడు అప్పుడప్పుడు ఇచ్చేస్తున్నారు. సార్ ఓటీటీ సినిమా అంటే థియేటర్ సినిమా అంటే ఏం చెప్తారు మీరు? ఓటీటీ థియేటర్లో మనం ఒక ఏంటంటారు అది ఎగ్జైట్మెంట్, ఆ వెళ్ళి చూసేటప్పుడు ఆ విజువల్ ఎఫెక్టే వేరు. అది అంత పెద్ద థియేటర్లో అంతమంది జనాలతో చూడడం అది ఒక పెద్ద కిక్. ఓ సినిమా అది కంటిన్యూస్గా వేరే చూస్తాం. ఈ ఓటీటీ అనేది వచ్చేటప్పుడు మనం ఇష్టానికి ఆపి మన చూస్తుంటాము. మనకు ఇక్కడ ఈ థియేటర్లో ల్యాగ్స్ ఉంటే మనకు తెలిసిపోతుంది, కానీ ఇంట్లో చూసేటప్పుడు ఆ ల్యాగ్స్ అంతా మనకు తెలియదు, మనమే మెల్లిగా చూస్తూ ఉంటాం. సో దానికి ఉన్న అడ్వాంటేజ్ దానికి ఉంది, దీనికి ఉన్న అడ్వాంటేజ్ దీనికి ఉంది. బట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఓటీటీ అంత ఆనదు వాళ్ళకి. అంటే దానివల్ల మేలు జరిగింది అనుకోవచ్చా, నష్టం జరిగింది అనుకోవచ్చా? అలా కాదు, ఇప్పుడు ఇదే సినిమా రేపు ఓటీటీలో రిలీజ్ అయ్యేటప్పుడు ఇంకా చాలామంది చూస్తారు. అది మనకి హ్యాపీయే కదా. సార్ శివాని శివాత్మిక ఇద్దరికి ఏదైనా స్క్రిప్ట్ వచ్చినప్పుడు మమ్మీ ఇట్లా వచ్చింది, డాడీ ఇట్లా వచ్చింది, నేను ఏం చేయాలి, ఏం చేయొద్దు, ఇది ఓకే చేయాలా లేదా, ఇట్లాంటివి ఏమైనా అడుగుతారా లేదా వాళ్ళ ఇష్టం కొద్ది వాళ్ళు? లేదు, ఇప్పుడు ఎవరైనా సబ్జెక్ట్ చెప్పడానికి వస్తున్నారు, పలానా వాళ్ళు వస్తున్నారు, డాడీ మమ్మీ అని చెప్తారు. సరే సబ్జెక్ట్ విన్న తర్వాత మేము కలిసేటప్పుడు ఏంటి సబ్జెక్ట్ విన్నావు, ఎలా ఉంది, బాగుందా అని అంటాము. బాగుంది డాడీ, ఈ సబ్జెక్ట్ నేను ఒప్పుకోపోతాను, నేను చేయపోతాను. కానీ సెల్ఫ్గా అప్రూవ్ చేసేసి పంపించిన సందర్భాలు ఏం లేవంటారా సార్? వాళ్ళే చేస్తారు కానీ నాకు చెప్తారు ఇలా అని.
అలాగే వాళ్ళ మమ్మీకి చెప్తారు. వాళ్ళ నాకంటే వాళ్ళ మమ్మీతో ఎక్కువ మాట్లాడతారు దాని గురించి. మాట్లాడతారు, డెసిషన్స్ వాళ్ళు కలిసి తీసుకుంటారు. ఏమన్నా మీరు రిజెక్ట్ చేసినవి ఉన్నాయా సార్ అట్లాంటి ఆహా, సందర్భాలు ఏమన్నా నేను ఇంటర్ఫియర్ అవ్వను. మేడం గాని మీరు గాని? వాళ్ళ విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వను. వాళ్ళకి నచ్చదు. వాళ్ళు దే కెన్ టేక్ దేర్ ఓన్ బట్ డెసిషన్. ఎంతైనా మీ ఎక్స్పీరియన్స్ అదంతా కూడా కొంత యూజ్ అవుతుంది కదా అది ఊరికే ఏదైనా అడ్వైస్ ఉంటే జీవిత చెప్తుంది. అంతేగాని నా వరకు రిగార్డింగ్ సినిమా నాకు అడ్వైస్ చేస్తూ ఉంటారు. అవునా? అదే సార్ అసలు ఎట్లాంటి అడ్వైజ్లు ఇస్తుంటారు? ఇప్పుడు ఈ సబ్జెక్టే నేను చేయడానికి చేద్దామా వద్దా అని అనుకున్నప్పుడు బైకర్ వాళ్ళు, డాడీ మీకు నచ్చింది కదా మీరు చేయండి డాడీ, మీరు హీరోగా చేసిన మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తే తగ్గిపోయినట్టు మీరు ఫీల్ అవుతున్నారు, అలా ఫీల్ అవ్వద్దు. ఇప్పుడైతే ఇది లేదు, నెంబర్ 1, 2 అత లేదు. ఎవరు సక్సెస్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళే, వాళ్ళ గురించే అందరూ మాట్లాడతారు. సో సక్సెస్ ఇస్ ఎవ్రీథింగ్. సో మీరు అదంతా బాధపడకుండా మీరు చెయ్యండి, దిస్ ఈజ్ వాట్ లైఫ్ అని వాళ్ళు నాకు చెప్పారు. వా, ఇప్పుడు సక్సెస్ చూసిన తర్వాత వాళ్ళు చెప్పింది నిజమే అని అనిపిస్తుంది కదా సార్? కరెక్ట్. అండ్ నేను అర్థం చేసుకునేవాడినే. బట్ నాకు కూడా ఇలా ఎవరైనా చెప్పేటప్పుడు ఎస్, సక్సెస్ ఈజ్ ఎవ్రీథింగ్, మిగిలిన ఫీలింగే. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఎప్పుడు హీరోగా చేయాలని అనుకోవడంలో తప్పు లేదు, కానీ ఒక్కోసారి ఇట్లాంటివి కూడా యాక్సెప్ట్ చేస్తే కొత్తదనం కదా సార్. ఇప్పుడు మా లాంటి వాళ్ళకి ఒక కొత్తదనం వచ్చినట్టే కదా సార్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఈ సోషల్ మీడియా అంతా మీరు హ్యాండిల్ చేస్తారా? మీ తరఫున మీ పిల్లలు లేదా మీకు ఎవరైనా టీం ఉండి అట్లా హ్యాండిల్ చేస్తారా? నా ఇన్స్టాగ్రామ్ నాకు లేదు, నేను హ్యాండిల్ చేయను. ట్విట్టర్ మాత్రం నా అమ్మాయి నా కోసం అడిగి చేస్తుంది, అంతే తప్ప మిగిలినంతా నేను హ్యాండిల్ చేయను. బైకర్ గురించి సోషల్ మీడియా నుంచి మీకు వచ్చిన బెస్ట్ కమెంట్స్ ఏమైనా ఉన్నాయా సార్? నేను అది చూడను. మా పిల్లలు చూసి నాకు చెప్తూ ఉంటారు. బెస్ట్ ప్రతి ఒక్కరు చెప్పేది వచ్చి, మీరు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు సార్, చాలా ఇన్వాల్వ్ అయ్యి చూసాము అని చెప్పడం మాత్రం చాలామంది చెప్పారు. సార్ మల్టీ స్టారర్ చేయాలనుకుంటే ఏ హీరోతో చేస్తారు అనుకుంటున్నారు? అట్లా ఏమైనా ఉందా? ఏ హీరో అయినా చేయొచ్చు, అందులో నో ప్రాబ్లమ్స్. బట్ మనం చేసి మనం కరెక్ట్గా చేయాలి. సూపర్, మీరు ఇచ్చేది మీరు ది బెస్ట్ ఇస్తే ఆ తర్వాత టైం విల్ డిసైడ్. సార్ యాంగ్రీ మ్యాన్ అని మీ గురించి మాట్లాడేటప్పుడు అట్లా ఫిక్స్ అయి మాట్లాడుతుంటారు, దీన్ని మీరు ఎట్లా చూస్తారు? మీకు ఓకే అనిపిస్తుందా అట్లా పిలిస్తే? యాంగ్రీ మ్యాన్ నన్ను ఏం పిలిచినా ఓకే, కానీ అది యాంగ్రీ యంగ్ మ్యాన్ అనేది ఆటోమేటిక్గా వచ్చినట్ట, ఇది అది ఎవరు పెట్టలేదు. అది స్క్రీన్ ఇమేజ్ అనుకోవచ్చే సార్, లేదంటే రియాలిటీలో అట్లా పెట్టినరా? ఎట్లా వచ్చింది అసలు ఈ పేరు? అది ఎలా వచ్చింది నాకే తెలియదు, కానీ నాకు అలా యాంగ్రీ యంగ్ మ్యాన్ అని టైప్ బిరుదు ఇచ్చి రాజశేఖర్ అని వేయడం అలవాటు అయిపోయింది. కానీ మీరు దాన్ని ఎంత సింపుల్గా యాక్సెప్ట్ చేసేసారు. సరే, అప్పటికి ఇప్పటికి మీ జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి ఏమైనా మారిందంటే ఇది డ్రాస్టిక్ చేంజ్ అనేది ఏమైనా ఉందా? అదే సినిమా, అప్పుడు ఏమి మనం చేయాలో చేసాము, కష్టపడ్డాము. ఇప్పుడు అదే కష్టం, అదే సినిమా. సార్ ఒకప్పుడు వేరే టెక్నికల్గా అడ్వాన్స్ అయ్యి ఉండొచ్చే తప్ప మిగిలిన విషయంలో అదే. ఒకప్పుడు మామూలుగా వేరే లాంగ్వేజెస్లో చేస్తే అక్కడ చేసిండ్రు, ఇక్కడ చేసిండ్రు, ఈ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ అని మాట్లాడుకునేటోళ్ళు. ఇప్పుడు మీ సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ అయినా అదొక పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వాలని, పాన్ ఇండియా హిట్ కొట్టాలని ఇట్లుంటే అట్లాంటివి మీకు ఏమైనా ఉన్నాయా సార్? ఏం మస్తు చూసినా ఇదేముంది అనుకుంటారా? నేను తెలుగు నుంచి తమిళ్లో పెద్ద మార్కెట్కి తీసుకొచ్చాను. నాది ఒక అంకుశం సినిమా అని. అసలు పోలీస్ క్యారెక్టర్ అంటే ఇట్లుండాలి, నీకు దమ్ము ఉంటే నువ్వు రాజశేఖర్ లెక్క చేసి చూపెట్టు, పోలీస్ క్యారెక్టర్ అంటే అట్లుండాలి. ఇప్పటికి ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పాలంటే అంకుశంలో క్యారెక్టర్. అంకుశం సినిమా నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. మా ఫాదర్ పోలీస్ ఆఫీసర్,
నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నా. మా ఫాదర్కి నేను పోలీస్ ఆఫీసర్ అవ్వడం కాకుండా డాక్టర్ అవ్వాలి అన్నట్టు ఆయన ఎక్కువ కోరిక. లాస్ట్లో ఆయన కోరిక ప్రకారం నేను డాక్టర్ అయ్యాను. అయినా నేనేమనుకున్నా, నేను ఎన్సీసీలో ఉన్నాను, మా ఫాదర్ పోలీస్ ఆఫీసర్. మా ఫాదర్ యూనిఫామ్ని నేనే చాలాసార్లు రెడీ చేసి ఇస్తా. దాన్ని కరెక్ట్ కత్తిలాగా ఆయన చేసి సో అలా ఇచ్చేవాడిని. సో అలా నాకు పోలీస్ అంటే ఒక ఇష్టం, ఆ యూనిఫామ్ అంటే ఒక ఇష్టం. సరే మన డాక్టర్ అయ్యామే, మన ఇప్పుడు యూనిఫామ్ని కోలుకుంటామే అంటే లేదు, నేను మిలిటరీకి వెళ్తాను, మిలిటరీకి వెళ్ళి మిలిటరీలో యూనిఫామ్తో డాక్టర్గా పనిచేస్తా అన్నట్టు ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఏమేమి యూనిఫామ్లో చేయాలో అదంతా నేను అంకుశంలో చేశాను. రియల్ లైఫ్లో నేను పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉంటే ఎలా చేసేవాడిని అని ఒక ఇమాజినేషన్, దాన్ని ఇంకా కొంచెం సినిమాటిక్ ఇమాజినేషన్తో చేసిందే అంకుశం. సో అప్పుడు అంకుశం సబ్జెక్ట్ నేను వింటున్నప్పుడే, షూటింగ్ చేస్తున్నప్పుడే నేను వెళ్ళి ప్రొడ్యూసర్ని కలిసి, శ్యామ్ నాకు ఈ సినిమా సబ్జెక్ట్ రైట్స్ కావాలి, తమిళకి నేను ఐ వాంట్ టు డబ్ ద ఫిలిం అండ్ రిలీజ్ ఇట్, నాకు రైట్స్ కావాలి అన్నా. అప్పుడు మార్కెటే లేదు. అయినా శ్యామ్ నేను 2 lakhs ఇస్తే ఇస్తాను అన్నారు. సరే అని తీసుకుని దాన్ని తమిళ్లో నేను తీసుకున్న 2 daysలో సినిమా ఇక్కడ రిలీజ్ అయింది. నన్ను రైట్స్ 2 lakhs నుంచి 3 lakhs అడిగారు, 5 lakhs అడిగారు, 25 lakhs అడిగారు. నేను ఇవ్వకుండా నేనే దాన్ని చాలా అందంగా డబ్ చేసి, చాలా చూసేవాళ్ళు రియల్ తమిళ సినిమానే చూసినట్టు ఉండాలి అన్నట్టు రెడీ చేసి, దాని ఇదుదాండా పోలీస్ అని టైటిల్ పెట్టి, ఇదుదాండా పోలీస్ అంటే వీడేరా పోలీస్ డబ్ చేసి, ఆ 25 lakhs కూడా నేను ఇవ్వకుండా నేనే డబ్ చేసి రిలీజ్ చేసి, నాకు ఇంకా మంచి లాభం వచ్చింది. అలా చేశా. అప్పుడే వచ్చి అంకుశ అని తమిళ్లో చేశాం. ఆ తమిళ్ నుంచి మలయాళంలో చేశాం. సో ఇలా పాన్ ఇండియాగా వెళ్ళాలని అప్పుడే నాకు ఐడియా. సో నా సినిమాలంతా ఇక్కడ తెలుగులో రిలీజ్ అయ్యే సినిమాలంతా తమిళ్లో రిలీజ్ అవుతుంది. డబ్ చేసి చాలా 40-50. మామూలుగా డబ్బింగ్ అనగానే సాయి కుమార్ గారు చేస్తారు కదా, ఇక్కడ అయితే ఎట్లా ఆయనది ఎట్లా వచ్చింది మీ వాయిస్ కి ఆయనకి కరెక్ట్ యాప్ట్ అవుతుందని ఎవరు? అది టి కృష్ణ గారు అప్పుడు నా తెలుగు చూసి, నా తెలుగుని కరెక్ట్ చేయాలి, నా నత్తి ప్రాబ్లం మరి ఉంది అని చెప్పాను కదా, ఇదంతా నేను ఆయనకి చెప్పడం ఇదంతా చూసి ఆయన అప్పుడే సాయి కుమార్ కూడా అదే సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు మీ బాండింగ్ ఎట్లుంటది? సాయి సూపర్గా ఉంటుంది. రారా పోరా అని మాట్లాడుకుంటావా అప్పటి నుంచే. సో సాయి కుమార్ వాయిస్ నా బాడీకి బాగుంటుంది అని టి కృష్ణ గారు సెలెక్ట్ చేసి దాన్ని సాయి కుమార్ని మాట్లాడించారు. సో మాట్లాడించిన తర్వాత అది నా బాడీకి, సాయి కుమార్కి, సాయి కుమార్ వాయిస్ నా బాడీకి అంత బాగా సూట్ అయ్యేదానివల్ల మేము వందే మాత్రం తర్వాత అలాగే కంటిన్యూ చేసాము. సార్ తమిళ్లో మీరు చెప్పిన ఫస్ట్ మూవీ ఇప్పుడు ఇది అంకుశే కదా తమిళ్ డబ్బింగ్లో, ఎందుకంటే మీరు మ్యాక్సిమం డబ్బింగ్స్ ఎక్కువగా చెప్పారని మేము విన్న దాని ప్రకారం. అదొకటేనా ఫస్ట్ మూవీగా? ఏది అది డబ్బింగ్ మూవీ అంటే తమిళ్లో మీరు డబ్ చేయడం ఫస్ట్ మూవీ అది? అప్పటికి ఇంకేమైనా డబ్ చేస్తున్నారా డబ్బింగ్? అప్పుడు ప్రతిఘటన సినిమాని పూ ఒండ్రు పుయ్యలానది అని 2 years ముందు రిలీజ్ చేశారు. సార్ ఫైనల్గా మీకు ఇంకేమైనా డ్రీమ్ రోల్ ఉందా? దాని గురించి ఒక్కసారి చెప్తారా? డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా? చెయ్యాలి ఖచ్చితంగా ఇట్లాంటివి చేయాలి అని ఏమైనా ఉందా? డ్రీమ్ రోల్ అని ఏం లేదు, అన్నీ చేసా. బట్ ఇంకా ప్రతి కొత్త రోల్ నాకు డ్రీమ్ రోలే. సూపర్. బైకర్ ఇంకా 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 అసలు దూసుకుపోతుంది జనాలకైతే, ఇంకా ఇంకా థియేటర్స్ ఫుల్ అయిపోయినాయి అట. ఇప్పుడే మాకు అందిన తాజా సమాచారం. ఎట్లా అనిపిస్తుంది ఈ న్యూస్ విన్నాక? హౌస్ఫుల్ మండే హౌస్ఫుల్ అవ్వడం ఇట్స్ గ్రేట్ క్రేజీ సార్. అది అసలు వీకెండ్ ఇస్ కావాలి. ఎస్
సో ఇవాళ మండే ఫుల్ అయ్యింది అని వినగానే ఇంకా హ్యాపీ. అదే వాళ్ళ వైబ్ నాకు తెలిసిపోయింది. వాళ్ళని చూసి వాళ్ళతో మాట్లాడేటప్పుడే తెలిసిపోయింది సక్సెస్ అయ్యింది సినిమా అని. ఇంత సక్సెస్, ఇంత మంచి క్యారెక్టర్ నేను చేశానంటే దానికి అభిలాష్ రెడ్డియే కారణం. ఆయన ఈ నా క్యారెక్టర్ మాత్రం కాదు, సర్వానంద్ క్యారెక్టర్, ఇంకా ప్రతి క్యారెక్టర్, మాలవిక క్యారెక్టర్ అన్నీ ఆయన అంత కరెక్ట్గా ఆయన చేసి ఆయన ఇంతమందికి సక్సెస్ ఇచ్చారు. సో అభిలాష్ రెడ్డికే స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఆయన్నే మెయిన్ హీరో. సార్ మీ బైకర్ సక్సెస్, మస్తు మస్తు ముచ్చట్లు, మీ జర్నీ అన్నీ మంచిగా చెప్పారు. మీకు ఇంతకీ మైక్ పే చర్చా విత్ విషిత ప్రోగ్రామ్ ఎట్లా అనిపించింది? ఈ ప్రోగ్రామ్ బాగుంది, చాలా బాగుంది. బైకర్ లెక్క ట్రెండింగ్ లకి వెళ్తామా మేము కూడా? చెప్పండి సార్, ఇక మీలాంటి వాళ్ళు చెప్తే మాకు జరంతా తప్పులొప్పులు చెప్పండి. ఎట్లా అనిపించింది ఇంటర్వ్యూ? మంచిగా ఎంజాయ్ చేసిరా? బాగా ఎంజాయ్ చేసి జరంతా గ్యాప్ తర్వాత మంచిగా రిలాక్స్ అయినట్టున్నారు మా ఇంటర్వ్యూలో. అవును. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సార్. మస్తు అనిపించింది, మస్తు మస్తు ముచ్చట్లు. బైకర్ అయితే సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. వన్స్ అగైన్ మీకు కంగ్రాచులేషన్స్. ఇది వాటి స్పెషల్ చిట్ చాట్ విత్ రాజశేఖర్ గారు. చూస్తూనే ఉండురి TV9. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. బైకర్ హిట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి.